హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన సబ్ సర్వైన్స్ అనే ఒక సైఫై థ్రిల్లర్ ని చూడబోతున్నాం. వన్ లైన్ అంతా ఏం వద్దులేండి గాయ్స్, ఊరికే మూవీలోనే మజా వెళ్ళిపోతుంది కాబట్టి లేట్ చేయకుండా డైరెక్ట్ గా మూవీలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే మన హీరో నిక్ ని తన వైఫ్ మ్యాగీని చూపిస్తారు. మనోళ్ళిద్దరికి ఒక 7 ఏళ్ల పాప, అలాగే సంవత్సరం కూడా నిండని ఒక చిన్న బుడ్డోడు అనమాట. ఇంకా మనోళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటే అప్పుడే మన హీరోయిన్ తన గుండె పైన చేయి పెట్టుకుని అట్లే పడిపోతుంది. యాక్చువల్లీ తనకు హార్ట్ లో ఏదో ప్రాబ్లం ఉందన్నమాట. ఇంకొక హార్ట్ ని రీప్లేస్ చేస్తేనే తను బతుకుతుంది. ప్రెసెంట్ తను హాస్పిటల్లో ఉంది కాబట్టి ఇంటికి కావాల్సిన సరుకులు ఏమైనా తీసుకెళ్దామని చెప్పి మనోళ్ళు ముగ్గురు బయటికి వచ్చింటారు. అప్పుడే అక్కడున్న జనాలందరూ గుంపుగా చేరి ఒక ప్రోడక్ట్ ని చూసంటారు. మీరేమనుకున్నారు, ఏదో బెడ్డునో సోఫానో చూసన్నారో అనుకున్నారు కదా, కానీ వాళ్ళు చూస్తున్నదేమో అచ్చసలు మనిషిలా ఉన్న ఏఐ రోబోట్స్ ని. అప్పుడే ఆ రోబోట్స్ ని అమ్మేవాడు మనోడి దగ్గరకు వచ్చి ఆ రోబోట్స్ గురించి చెప్తాడు. అవి క్లీనింగ్ చేస్తుందంట, కుకింగ్ చేస్తుందంట, ఆ తర్వాత చైల్డ్ కేర్ అంటే అవే పిల్లల్ని కూడా చూసుకుంటాయంట. అలాగే ఈ రోబోట్లు సేమ్ మనుషులానే ఉండేది కాకుండా మనుషులతో ఎక్కువ కాలం ఉండే కొద్దీ వాళ్ళతో ఈజీగానే కలిసిపోతుంది అంటాడు. ఏమైలా నువ్వేమంటావు అని చెప్పి మనోడి కూతుర్ని అడుగుదాం అనుకుంటే తను అక్కడ కనిపించకపోయేసరికి ఐలా ఐలా అని చెప్పి అరుచుకుంటా వెళ్తాంటే అప్పుడే ఒక అమ్మాయి మన ఐలాని తీసుకొచ్చి అప్పగిస్తుంది. ఒక సెకండ్ కి మీరు కూడా నిజమైన అమ్మాయి అనుకున్నారు కదా, కానీ తను కూడా ఒక ఏఐ రోబోటే అనమాట. యాక్చువల్లీ తను మిగతా రోబోట్స్ లా కాదనమాట. బికాస్ తను హ్యూమన్ ఎమోషన్స్ ని అర్థం చేసుకునేదే కాక సేమ్ ఆ ఎమోషన్స్ ని మనిషిలానే కన్వే చేస్తుంది కాబట్టి ఇలాంటి రోబోట్స్ పిల్లల్ని బాగా చూసుకుంటుంది అని చెప్పేసరికి వెంటనే మన హీరో కూతురు డాడీ మనము తన్ని కొనుక్కుందామని చెప్పి ఏమో బార్బీ బొమ్మను అడిగినట్టు అడిగేసరికి వాడు కొనిచ్చేస్తాడు. సరే పోనీ మనోడేదో అంబానీ కొడుకో లేకుంటే టాటా తమ్ముడో అనుకుంటే జస్ట్ ఒక కన్స్ట్రక్షన్ వర్కర్. సర్లే వాడికి లేని బాధ మనకెందుకు గానీ ఎట్లో బొమ్మను కొనేస్తున్నాడు కదా, అదే ఆ రోబోను కొనేస్తున్నాడు కదా, ఇంకా వాళ్ళే ఇంటికి వచ్చి మరీ డెలివరీ చేసి వెళ్తారు. ఇంకా వచ్చి రాగానే పనిలో దిగేస్తుంది. వెంటనే నాకు పాప యొక్క స్కూల్ టైమింగ్స్, తన లైక్స్, తన డిస్లైక్స్, ఎప్పుడు పనుకుంటుంది, ఎప్పుడు లేస్తుంది, ఇవన్నీ నాకు తెలియాలని చెప్పి చెప్పుకుంటా వెళ్తాంటే అప్పుడే మెట్లు దిగేటప్పుడు అదేదో పట్టుకుంటాం కదా, అది కొంచెం లూజ్గా ఉంటుంది. ఇట్స్ ఓకే నేనే దాన్ని రిపేర్ చేస్తాను చెప్తా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఐలా వచ్చేసి డాడీ తన పేరు ఏంటిని అడిగితే మనోడు ఇంకా పేరు పెట్టలేదు కదా, సో నువ్వే చెప్ప ఇలా అని అడిగితే తను ఏదో ఒక స్టోరీ బుక్ చదువుతా ఉంటుంది అనమాట. దాంట్లో ఉన్న మెయిన్ క్యారెక్టర్ పేరు అలైస్ కాబట్టి ఆ పేరుని ఆ రోబోట్ కూడా పెట్టేస్తుంది. ఇంకా మనోడు ఐలాని స్కూల్లో డ్రాప్ చేద్దామని వెళ్తే తను ఇంట్లోనే ఉంది కదా, ఇంకా ఇంటికి కావాల్సిన గ్రాసరీస్ అన్నిటిని ఆర్డర్ చేసి ఇంటి మొత్తాన్ని క్లీన్ చేస్తంటే అప్పుడే మన హీరోయిన్ ఇద్దరు కలిసి ఉన్న ఫొటోస్ అన్నిటిని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనోళ్ళు ఇంటికి వచ్చి చూసేలోపు మొత్తాన్ని క్లీన్ చేసేదే కాక డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి ఉంటుంది. అది కూడా మన ఐలాగే ఇష్టమైన ఫుడ్ ని, బట్ టేస్టే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సరే అని చెప్పి తింటాంటే అప్పుడే ఆ బుడ్డోడు నేట్ చేసరికి మనోడే వాడిని బుజ్జగిస్తాంటాడు. కానీ తనకు ఆ విషయం తెలియదు కదా. తనేమనుకుంటుందంటే ఒకవేళ ఆ బుడ్డోడు మనోడిని తిననీయకుండా ఇబ్బంది పెడతానాడేమో అని చెప్పి చూడు నీకు కావాలంటే నేను బేబీని పైకి తీసుకెళ్తాను, అంతలోపు మీరు తినొచ్చంటే మనోడు వద్దు అనేస్తాడు. ఇంకా మిడ్ నైట్ ఆ టైంలో ఐలా ఎవరికీ తెలియకుండా వచ్చి అక్కడున్న కుకీస్ ఎత్తుకుందామని చెప్పి కష్టపడి ఎక్కుతాంటే అప్పుడే తను అరిచే సౌండ్ వినిపించేసరికి మనోడు పరిగెత్తా వెళ్ళి చూస్తే అలైసే తన్ని పట్టుకుంటుంది. ఆ కుకీ ఎత్తుకునేందుకు ట్రై చేసేటప్పుడు కాల్ జారి కింద పడిపోతాంటే నేనే పట్టుకుంటీ అంటుంది. కానీ ఆ గ్లాస్ జార్ కింద పడి పగిలిపోయినట్టుంది. బట్ అందులోనూ ఒక పీస్ తన తొల్లో గుచ్చుకునేసరికి మనుషులకైతే రక్తం వస్తుంది. బట్ తను రోబో కదా, సో ఆయిల్ లీక్ అయితే తనకు తానే ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటా అని చెప్పి జస్ట్ ఒక బ్యాండేజ్ చేసి తీస్తుందో లేదో వెంటనే అక్కడ ఉన్న గాయమే మాయమైపోతుంది. ఆ తర్వాత మన హీరోయిన్ హాస్పిటల్లో కలిసి తనకు అలైస్ ని కూడా పరిచయం చేస్తారు. ఇంకా వెంటనే అక్కడ సీన్ కట్ చేసి మనోడి వర్క్ ప్లేస్ లో చూసుకుంటే ఇక్కడ తెగ మాట్లాడుతున్నాడు కదా, వాడు ఇంకో ఇద్దరు ముగ్గురు మనోడికి ఈ వర్క్ ప్లేస్ లో బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అప్పుడే ఆ బిల్డింగ్ ఓనర్ రోబోట్స్ ని అమ్మేవాడిని ఒకరిని పిలుచుకొచ్చి ఆ బిల్డింగ్ మొత్తం చూపిస్తాడు. అంటే దానికి అర్థం ఏమిటి, ఇంకొన్ని రోజుల్లో ఇక్కడున్న వర్కర్స్ లో కొందరిని మాత్రం జాబ్ లో నుంచి పీకేసి వాళ్ళకు బదులు రోబోట్స్ ని రీప్లేస్ చేస్తారు అని. వెంటనే మనోడు ఈ విషయం గురించి మాట్లాడదామని వాడిని లిఫ్ట్ లో లాక్ చేసి చూడండి సార్ మీరే ఆల్రెడీ చెప్పినారు ఆ రేగు డబ్బాల వల్ల మా ఉద్యోగాలు ఏది పోదుని, బట్ మీరు ఇప్పుడు ఇలా చేసేది మీకే న్యాయం అని అడిగితే చూడు నీకు మన కంపెనీస్ అని లాస్ట్ లో ఉన్న విషయం నీకు కూడా తెలిసిందే, సో నాకు వేరే దారిలాకే ఇలా చేస్తానా అంటే సరే సార్ మీ విషయానికే వద్దాం, ఇప్పుడు మొత్తం ఎంతమందిని పనిలో నుంచి తీయేస్తున్నారు అని అడిగితే మొత్తం అందరినీ పనిలో నుంచి తీసేస్తున్నాడంట ఒక్క మన హీరోని తప్ప. అది కూడా ఎందుకంటే రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఒక్క మనిషినా ఉండాలి కాబట్టి అందుకే మన హీరో అనమాట. ఇంకా మనోడి కూడా హీరోని హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అని పాప స్కూల్ ఫీజు అని అది ఇది అని చెప్పి డబ్బులు ఖచ్చితంగా కానే కావాలి కాబట్టి ఇలాంటి టైంలో జాబ్ వదులుకుంటే కష్టం కదా, సో వాడొక్కడి జాబ్ మాత్రం సేఫ్ సైడ్ లో ఉందని మిగతా వాళ్ళ కోసం మాట్లాడుకుంటానే ఉండిపోతాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చింటే ఆ మూడ్ ఆఫ్ లో ఏం తినకుండా గమ్మున వెళ్ళి వాడి కార్ ని రిపేర్ చేసుకుంటా అంటే అప్పుడే ఆ ప్లేస్ కి అలైస్ వచ్చి డిన్నర్ ఎందుకు చేయలేదంటే అప్పుడే మనోడు వర్క్ ప్లేస్ లో జరిగిన విషయాలన్నీ చెప్తాడు. అప్పుడు తను ఒక రిప్లై ఇస్తుంది చూడండి, దాన్ని వినేసి షాక్ అయిపోతాడు. మీరు అనుకుంటే నాకు బదులు పని మనిషినో లేకుంటే పిల్లల కోసం ఒక నానీనో పనిలో పెట్టుకోవచ్చు, అలా మీకు అన్ని ఆప్షన్స్ ఉన్నప్పటికీ మీరు నన్నే చూస్ చేసుకున్నారు. బికాస్ నాకు
మంత్లీ శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను మనుషుల్లాగా అలసిపోను, 24/7 పనిచేస్తూ మీతోనే ఎప్పుడు ఉంటాను కాబట్టి మీరు ఎలా అయితే నన్ను సెలెక్ట్ చేసుకున్నారో అలానే వాళ్ళు కూడా వాళ్ళ ప్రియారిటీని బట్టి సెలెక్ట్ చేసుకున్నారు అంటుంది. ఆ తర్వాత ఐలా ప్రాపర్గా బ్రష్ చేస్తుందా లేదా అని చెప్పి తను మానిటర్ చేస్తా అంటే, అవునా లైస్ నువ్వు బ్రష్ చేయవని అడిగితే తన పళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తాన్ని ఒక యూవీ లైట్ చంపేస్తుంది అని చెప్పి నోట్లో ఉన్న యూవీ లైట్ ని చూపిస్తుంది. ఇంకా తన్ని పనుకోబెట్టేసి మనోడు దగ్గరికి వచ్చింటే మనోడు వాడికి నచ్చిన ఒక మంచి మూవీ చూసంటాడు. అవునా లైస్ ఈ మూవీ గురించి తెలుసా అంటే తెలుసు అంటుంది. అయ్యో ఆ లైస్ ఏదో నీ మెమరీలో ఉన్న వికీపీడియా ఇన్ఫర్మేషన్ కాదని అడుగుతాడేది. యాక్చువల్ గా ఈ మూవీని విజువలైజ్ చేసినావా, యాక్చువల్ గా ఈ మూవీని చూసినావా, లేదు కదా దా వచ్చి కూర్చో అంటాడు. బట్ ఈ మూవీ చూసేదానికి ముందు ఈ మూవీకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ ని నీ మెమరీ నుంచి ఎరేస్ చేసేయంటే యాజ్ ఏ రోబోట్ గా నేను దాన్ని ఆటోమేటిక్ గా చేయలేను, ఎవరన్నా మాన్యువల్ గానే చేయాలా అంటుంది. ఇంకా మనోడు తను చెప్పినట్టే చేసి తన్ని రీస్టార్ట్ చేసి మూవీని చూడమంటాడు. బట్ ఇప్పటి నుంచి తన బిహేవియర్ లో మనం లైట్ గా డిఫరెన్స్ ని నోటీస్ చేయొచ్చు. తనేమో ఆ మూవీని ఇంట్రెస్టింగ్ గా చూసంటే మనోడు ఎప్పుడో తూగేస్తుంటాడు. అప్పుడే ఆ మిడ్ నైట్ ఆ టైంలో మన హీరోని కాల్ చేసేసరికి వెంటనే నెక్స్ట్ డే మార్నింగే మన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు. బికాస్ మన హీరోనికి కావాల్సిన కొత్త గుండె దొరికేసింది కాబట్టి ఈ రోజే సర్జరీ చేద్దామని చెప్పి డాక్టర్లు చెప్పేసరికి మనోళ్ళు తెగ సంబరపడిపోతుంటే, గాయస్ కాసేపు బయట ఉంటారా, నేను కాస్త ప్రైవేట్ గా అలైస్ తో మాట్లాడాలని చెప్పి వాళ్ళందరినీ పంపించేస్తుంది. చూడాలైస్ మేబీ సర్జరీ సక్సెస్ఫుల్ గా జరగచ్చు లేకుంటే జరగకపోవచ్చు. బట్ ఇన్ కేస్ నేను చనిపోతే నాకు పిల్లల గురించి బాధ ఏం లేదు, బికాస్ వాళ్ళని నిక్కు చూసుకుంటాడు. కానీ వాడిని చూసుకునేందుకు ఎవరు లేదు కదా, సో నువ్వే వాడిని చూసుకోవాలా. అదే కాకుండా నేను లేని టైమ్స్ లో వాడు ఎక్కువ తాగేది స్టార్ట్ చేస్తాడు కాబట్టి వాడిని నువ్వే లిమిట్ లో పెట్టాలా. అలాగే వాడి సరుకంతా గరేజ్ లోనే దాచిపెట్టింటాడు కాబట్టి వాటన్నిటిని ఎత్తి పారే అంటుంది. ఆ తర్వాత సర్జరీ జరుగుతుందని చెప్పి మన వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తుంటే అప్పుడే డాక్టర్స్ ఆ పక్క ఈ పక్క అని చెప్పి ఆత్రాత్రంగా పరిగెత్తంటారు. ఏమైంది అని చెప్పి మనోడు కనుక్కుంటే మన హీరోనికి రావాల్సిన హార్ట్ అక్కడెక్కడో ఉంటుంది కదా, అది ప్లేన్ లోనే ట్రాన్స్పోర్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. బట్ సడన్ గా ఒక పెను తుఫాను రావడం వల్ల ఏ ప్లేన్ టేక్ ఆఫ్ అవ్వదు కాబట్టి మన హీరోనికి కావాల్సిన హార్ట్ అక్కడే ఉండిపోయింది కనుక మన హీరోనికి ఈ రోజు సర్జరీ చేయలేము అని చెప్పేస్తాడు. అదే కాకుండా మనిషి గుండెని మనిషి నుంచి వేరు చేసిన తర్వాత కొన్ని గంటల్లోనే దాన్ని వేరొక మనిషికి ట్రాన్స్ప్లాంట్ చేసేదో లేకుంటే ఏదోటి చేయాల. బట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా హార్ట్ తెచ్చినా కూడా వేస్ట్ అనమాట. సో సర్జరీ జరగలేదు అని చెప్పి మనోళ్ళు ఇద్దరు బాధపడుతుంటే, ఇట్స్ ఓకే నీకు నువ్వు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళు అని చెప్పి వాడిని పంపించేస్తుంది. ఆపరేషన్ జరగలేదు అని చెప్పి కోపం ఓ పక్కుంటే మన హీరోనికి ఎక్కువ టైం లేదని చెప్పి బాధ ఇంకో పక్కుంటుంది. అలా మిక్స్డ్ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయలేక వాడు ఎక్కువ తాగుతాంటే ఆలిసే వచ్చి ఆపుతుంది. అలా పట్టుకున్నప్పుడే ఫస్ట్ టైం వాడు తన పల్స్ ని ఫీల్ అవ్వగలుగుతాడు. యాక్చువల్లీ రోబోట్స్ కి పల్స్ ఉండదు కదా, బట్ దాన్ని సేమ్ హ్యూమన్ లాగే తయారు చేయాలని చెప్పి అంత అక్యురేట్ గా చేసింటారు. ఇంకా వెంటనే తను మనోడితో క్లోజ్ అయ్యేందుకు ట్రై చేస్తాంటే మనోడి వాళ్ళ కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మనోడి వర్క్ ప్లేస్ లో చూసుకుంటే బాస్ గాడు చెప్పినట్టే మనుషులందరినీ పనిలో నుంచి పీకేసి ఆ రేకు డబ్బాల్ని రీప్లేస్ చేసేంటే అవే ఇంకా బిల్డింగ్ ని కడతా ఉంటాయి. మనోడు జస్ట్ వాటన్నిటిని మానిటర్ చేస్తా ఉంటాడు. ఇంకా పనంతా ముగించుకుని ఇంటికి వచ్చి చూస్తే పాప రూమ్ లో ఒక చిన్న ట్యాబ్ లా ఉంటుంది. దాంట్లో మనోళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చెప్పి ప్లే అవుతా ఉంటుంది, ఒక్క మన హీరోయిన్ ఫోటో తప్ప. వెంటనే ఆ విషయాన్ని అలెక్స్ దగ్గర అడిగితే మన హీరోయిన్ ఫోటోని చూసే ప్రతిసారి ఐలా కొంచెం సాడ్ గా ఫీల్ అవుతానంట, అందుకే నేను తీయేసిని అంటుంది. అంత కేరింగ్ ఏం అవసరం లేదమ్మా, ఎంతైనా తను వాళ్ళ కన్న తల్లి కాబట్టి గుమ్న దాన్ని రీఅప్లోడ్ చేయని చెప్పేసరికి తను కూడా చేస్తుంది. ఆ తర్వాత మనోడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో కలిసి తాగుతంటాడు. వీళ్ళందరూ ముందు కలిసి పనిచేసింటారనమాట. బట్ ఇప్పుడు ఆ రోబోట్స్ వల్ల అందరికీ ఉద్యోగాలు పోయింటుంది, ఒక్క మన హీరోకి తప్ప. అప్పుడే వీడు ఫుల్గా తాగేసి గాయస్ నాకెందుకో పిచ్చ బోర్ కొడుతుంది, అట్లా బయటికి వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళందరినీ కార్లో ఎక్కించుకుని సీదా వాళ్ళు పనిచేసిన బిల్డింగ్ దగ్గరికే వచ్చేస్తాడు. రే ఇక్కడేం చేస్తానమ్మరా అంటే, నువ్వు కంగారు పడద్దురా నాయన, లోపల నాది కొన్ని టూల్స్ ఉండిపోయింది. ఆ బాస్ గడికి ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా వాడు కాలే పిక్ చేయలేదు. సో జస్ట్ మనం లోపలికి వెళ్ళి నా టూల్స్ ని మాత్రం తెచ్చేద్దాం, నమ్మి నాతో రారా అని చెప్పి ఆ గేట్ ని పగల కొట్టుకొని లోపలికి వెళ్తారు. అవును ఈ కంటైనర్ లోనే కదా రేక డబ్బాలు ఉండేది, ఎక్కడా చూపిరని అడిగితే మనోడు చూపించకపోయేసరికి వాడే మనోడి పాస్వర్డ్ ని యూజ్ చేసి దాన్ని ఓపెన్ చేస్తాడో లేదో ఆటోమేటిక్ గా ఒక రోబోట్ బయటికి వస్తుంది. జస్ట్ చూసేసి వదిలేస్తాడేమో అనుకుంటే నెత్తి మీద ఒక్కటి కొట్టి దాన్ని నాశనం చేసేదే కాక మిగతా వాటిని కూడా సేమ్ అలానే నాశనం చేస్తాడు. ఇంకా మనోడు ఏం చేయలేక గుమ్మున ఇంటికి వచ్చేసి స్నానం చేసుకుని బయటికి వస్తాంటే తను సేమ్ మన హీరోయిన్ డ్రెస్ మన హీరోయిన్ పర్ఫ్యూమ్ కొట్టుకొని మనోని సెడ్యూస్ చేసి పని కానిచ్చేస్తుంది. బట్ నెక్స్ట్ డే లేసిన తర్వాత ఆ విషయం గురించి రిగ్రెట్ అయ్యి, చూడు లాస్ట్ నైట్ ఏదో తెలియక జరిగిపోయింది, బట్ అదే ఫస్ట్ అండ్ లాస్ట్ అవని మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇంకా బిల్డింగ్ దగ్గరికి వచ్చింటే నిన్న వీళ్ళు చేసిన ఆగిందం అంతా ఇంత కాదు కదా, సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ దాకా జరుగుతా అంటే అప్పుడే బాస్ గడు స్ట్రైట్ గా నిక్ దగ్గరికి వచ్చి, చూడు నీకు లాస్ట్ నైట్ నీ కోడ్ ని యూజ్ చేసే కంటైనర్ ని ఓపెన్ చేసి రోబోట్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో ఈ విషయం గురించి నీకు ఏదైనా తెలిసినప్పుడు మర్యాదగా చెప్పాయి, బట్ నేను కనిపెట్టినప్పుడు లెక్క వేరేలా ఉంటుంది అని చెప్తా అంటే అదే టైంకి మన హీరోని కాల్ చేసి
చేసి తనకు ఇంకొక హార్ట్ డోనర్ దొరికినాడన్న విషయం చెప్తుంది. ఈసారి తుఫాను టైఫూన్ ఏం రాలేదు కాబట్టి హార్ట్ రాగానే ఆపరేషన్ కూడా స్టార్ట్ చేస్తారు. ఓడి అమ్మ, ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా రేగడబ్బానేనా? సరిపోయింది పోండి. ఇంకట్లో ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్ గా జరిగిన తర్వాత 2-3 రోజులు మన హీరోని అబ్జర్వింగ్ లో పెట్టి ఆ తర్వాత డాక్టర్సే డిశ్చార్జ్ అయిపోని చెప్పేసరికి మనోడు ఇంటికి తీసుకొచ్చేస్తాడు. బట్ పెయిన్స్ మాత్రం కొంచెం అలానే ఉండేసరికి బేబీని అయితే కూడా కష్టపడతాంటే ఆలిసే వచ్చి ఎత్తుకుంటుంది. ఇంకా చెప్పాలంటే బుడ్డోడు మన హీరోని కన్నా ఆలిస్కే ఎక్కువ అలవాటు పడిపోయినట్టున్నాడు. సో పిల్లలిద్దరిని పార్క్ తీసుకొచ్చింటే బాబు పనుకో అంటాడు. బట్ వాడెవడో వచ్చి గట్టిగా అరిచేసరికి బుడ్డోడు లేస్తాడు. చూడరా తమ్ముడు, గుమ్మున ఇక్కడి నుంచి వెళ్ళిపో లేకుంటే దవడ వాచిపోద్ది అని చెప్పేసరికి వాడు గుమ్మున వెళ్ళిపోతాడు. బట్ ఈ విషయాన్ని చూసి మిగతా రోబోట్స్ అన్ని ఆశ్చర్యపోతుంది. బికాస్ ఇలాంటి రోబోట్స్ ఇలా తిట్టకూడదు అనమాట. ఎలా నడిగితే నా ఓనర్ నని రీస్టార్ట్ చేసినప్పుడు వాడికే తెలియకుండా నాకున్న కొన్ని రెస్ట్రిక్షన్స్ ని రిమూవ్ చేసి అంటుంది. ఓహో, ఆ రోజు సినిమా చూసేందుకు మనం రీస్టార్ట్ చేసినాడు కదా, ఆ విషయాన్ని ఇప్పుడు చెప్తాంది. ఆ తర్వాత ఇంట్లో చూసుకుంటే మన హీరోని ఈ రోజు డిన్నర్ చేసి ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరూ తింటా అంటే ఏమో ఈ రోజే ఇంట్లో తింటున్నట్టు ఒక ఫీల్ వస్తుంది. బట్ మన హీరోనికి ఏమో లైట్ గా కళ్ళు తిరుగుతున్నట్టు కాస్త టైర్డ్ గా కూడా ఉండేసరికి మీరు తినండి అని చెప్పి తను వెళ్ళి పనుకునేస్తుంది. ఇంకా మార్నింగ్ నిదానంగా లేసంటే అప్పుడే ఐలా కింద నుంచి నన్ను వదిలే అని చెప్పి ఏమో అయిపోతున్నట్టు అరిచేసరికి తను కూడా ఏమో అయిపోతుందని చెప్పి పరిగెత్తా వస్తుంటే ఆలెస్ దాన్ని సరిగ్గా ఫిక్స్ చేసినట్లేదు. సో పట్టుకునే వెంటనే మెట్ల మీద పడిపోతుంది. చూస్తే వాళ్ళు జస్ట్ ఆడుకుంటున్నారు. ఇంకా మన హీరోని వల్ల కూడా లేసే కాలేదు కాబట్టి ఆలెసే తన్ని తీసుకెళ్తుంది. ఆ తర్వాత మనోడు ఇంటికి వచ్చింటే మన హీరోని ఐలాగి స్టోరీస్ చదువుతున్నట్టు వినిపించేసరికి మనోడు ఏదో ఒక సంతోషంతో నిదానంగా వచ్చి చూస్తే అక్కడున్నదేమో ఆ రేగడబ్బా ఆలైస్. ఐలాకి మన హీరోయిన్ స్టోరీస్ చదివితే ఇష్టం కాబట్టి సేమ్ మన హీరోయిన్ వాయిస్ లోనే చదువుతా అంటే, చూడు నా వైఫ్ ఇంట్లో ఉన్నప్పుడు తన పొజిషన్ ని నువ్వు తీసుకోవద్దంటే తను మెట్ల నుంచి కింద పడిపోయింది కదా, అందుకే నేను చదువుతానని చెప్పేసరికి ఈ విషయాన్ని ఇప్పుడా చెప్పేదని చెప్పి మనోడు పరిగెత్తా వెళ్తాడు. ఇప్పుడెలా ఉంది అని అడిగితే పర్లేదు కొంచెం నార్మల్ గా ఉంది అని చెప్పేసరికి సరే బయటికి రా, నీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది అని చెప్పి తన్ని నిదానంగా బయటికి తీసుకెళ్తే క్యాండిల్స్ తో ఆ ఇంటి మొత్తాన్ని డెకరేట్ చేసి బయట పెరట్ లో ఒక చిన్న డిన్నర్ లాంటి సెటప్ ని మనోడు ఒక్కడే చేసింటాడు. ఇంకా మనోళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత సంతోషంగా నవ్వుకుంటూ డిన్నర్ చేసంటే వీటన్నిటిని రేకడబ్బాక కిటికీలో నుంచి గుర్రం చూసా ఉంటుంది. డిన్నర్ అంతా అయిన తర్వాత మనోడు ఆ ప్లేస్ ని క్లీన్ చేస్తాంటే అప్పుడే ఆ ప్లేస్ కి మనోడి ఫ్రెండ్ వస్తాడు. వాడే అనమాట ఆ రోజు రోబోట్స్ ని పగలగొట్టినోడు. వాడు వచ్చేటప్పుడే బీర్లు తెచ్చుకున్నట్టున్నాడు. ఇంకిద్దరు కూర్చొని తాగుతా అంటే మచ్చా జాబ్ పోయినందువల్ల నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయిందిరా, మధ్యలో ఆ బాస్ గడిపడే రోబోట్స్ ని పగలగొట్టినందుకు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింటే వాళ్ళేమో నన్నే వెతుకుతున్నారు. కానీ వీటన్నిటికీ కారణం నువ్వేరా, ఎక్కడి నీ జాబ్ పోతున్నామో అని చెప్పి నన్ను ఇరికిచ్చేసినావు అని చెప్పి ఇంతసేపు మంచిగా తాగుతానేవాడు మన హీరో మీదే గొడవకు వచ్చేసరికి ఇద్దరు కొట్టుకు సస్తారు. ఒక స్టేజ్ కి వాడు బాటిల్ అయితే మనోడు నెత్తి పగలు కొట్టేద్దామని చూసంటే కరెక్ట్ టైం కి ఆలిస్ ఎంట్రీ ఇచ్చి ఆ బాటిల్ ని వాడి చేతిలోనే పగలు కొట్టేసి ఒక్కడిచ్చేసరికి ఎగిరిపోయి పడతాడు. వదిలితే తనే చంపేసేలా ఉంది కానీ మనోడు వద్దని చెప్పి ఆపేస్తాడు. అయినా కూడా వాడు చూడరా, నీకు రేపు మాత్రమే టైం, అంతలోపు నువ్వు వెళ్ళి ఆ బాస్ గాడికి చెప్పి పోలీస్ కంప్లైంట్ విత్డ్రా చేసుకోకపోతే నువ్వు కూడా ఆ రోబోట్స్ ని పగలు కొట్టినావని చెప్పి నేను వెళ్ళి సరెండర్ అయిపోతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత తను గుచ్చుకున్న గ్లాస్ పీసెస్ అన్ని తీసంటే నీలాంటి రోబోట్స్ అటాక్ చేయదనే కదా వాళ్ళు చెప్పినారు అంటే కరెక్టే, బట్ మా ఓనర్ కి ఏమైనా అవుతా అంటే మేము చూసి ఊరుకోలేము, కనీసం డిఫెండ్ అయినా చేస్తాము, అదే కాకుండా నీ పిల్లలకి కనీసం ఒక్క పేరెంట్ అయినా ఉండని అంటుంది. ఒక్క పేరెంటా, ఏం మాట్లాడతానని అడిగితే మన హీరోయిన్ ఉన్న కండిషన్ కి తను ఎక్కువ రోజులు కూడా బతకలేదు కాబట్టి తను చనిపోయిన తర్వాత నేను నిన్ను చూసుకుంటాలే అని చెప్పి ఏమో కట్టుకున్న భార్యలా మాట్లాడేసరికి మనోడికి కోపం వచ్చేసి చూడు నువ్వు ఎప్పుడు తనలా అవ్వలేవు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. ఈ పక్క వీడిని చూపిస్తే వీడు ఫుల్ గా తాగేసి ఉండేదే కాక మైదా పిండిని ముక్కులు దూపుకొని వాడి గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసి వచ్చే అని చెప్తాంటే తన మొగం మీద కాల్ గచ్చేసరికి ఒక రకమైన డిప్రెషన్ లో ఉంటాడు. అప్పుడే ఆ ప్లేస్ కి ఆలిస్ వస్తుంది. ఏమే ఆ బక్కోడు ఏమన్నా సారీ అడగమని చెప్పి పంపినాడా అంటే యాక్చువల్లీ నేను ఈ ప్లేస్ లో ఉన్నది నిక్కే తెలియదు అంటుంది. అలాగే మీ ఇద్దరి మధ్య గొడవ రావడానికి ముఖ్య కారణం నిక్ వాళ్ళ వైఫ్ తన హెల్త్ అస్సలు బాగాలేదు కాబట్టి ఆ బాధను కంట్రోల్ చేయలేక వాడు తెలియక కొట్టేస్తుంటాడు అని చెప్తే వాడు రియలైజ్ అవుతాడు. కరెక్టేలే, కనీసం నేను వాడిని ఓదార్చకుండా అనవసరంగా వాడితో గొడవ పడుతుంది అని చెప్పి అర్థం చేసుకునేసరికి ఈ విషయం ఇక్కడ సెటిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు అనవసరంగా తన మీదకి వస్తాడు. ఈ పెంట మొత్తానికి కారణం మీలాంటి రేగడబ్బాలే, మీ వల్లే నా జాబ్ పోయింది, నా లవ్ పోయింది, నా ఫ్రెండ్షిప్ పోయింది, నా లైఫే పోయింది అని చెప్పి గన్నెత్తి షూట్ చేద్దామని ట్రై చేస్తుంటే తను అడ్డుకునేసి ఒక్కడి కొట్టేసరికి గోడలు పగలు కొట్టుకొని పోయి పడతాడు. ఇంకా వాడి గంతోనే షూట్ చేద్దాం అనుకుంటే టక్కున ఒక అమ్మాయి చాపి నేను కూడా నా ఓనర్ని కాపాడాలా అంటుంది. అంటే తను కూడా ఒక రోబోటే అనమాట. ఓ కరెక్టే పాపా, నువ్వు కూడా నీ ఓనర్ని కాపాడాలని చెప్పి ఫస్ట్ తనకు బుల్లెట్ దింపిన తర్వాతే వీని చంపుతుంది.
కానీ ఆ విషయం మనోడికి తెలియదు కదా. సో డైరెక్ట్ గా బాస్ దగ్గరికే వెళ్ళి, చూడండి బాస్, వాడేదో తెలియక చేయనాడు, సో జస్ట్ ఆ కంప్లైంట్ మాత్రం విత్డ్రా చేసుకుంటారా అంటే అప్పుడే వాడు చనిపోయిన విషయం చెప్పేసరికి మనోడు షాక్ అయిపోతాడు. ఈ పక్క ఇంట్లో చూసుకుంటే మన హీరోని ఆలిస్ తో మాట్లాడేటప్పుడు ఎట్లో తనకి మన హీరో ఆలిస్ తో ఇంటిమేట్ అనే విషయం తెలిసిపోయేసరికి కోపంగా బయటికి వెళ్ళిపోని చెప్పేసరికి తను కూడా వెళ్ళి గరాజులు నిలుచుకుంటుంది. ఇంకా మన హీరో రాగానే గొడవ వేసుకునేసరికి ఆ సౌండ్ కి బుడ్డోడు లేసి బోర్మని ఏడుస్తుంటే మనోడు పిల్లోని దగ్గరికి వెళ్దాం అనుకుంటాడు. బట్ తను మాత్రం వదలక కంటిన్యూస్ గా అరుస్తూనే ఉంటుంది. కానీ ఆ గ్యాప్ లో ఆలిస్ ఏం చేస్తుందంటే, బేబీ ఉంటేనే కదా మనోడికి టెన్షన్, ఆ బేబీనే లేకపోతే టెన్షనే ఉండదు కదా అని చెప్పి ఆ బేబీని బాత్ టబ్ లో పెట్టేసి వాటర్ తిప్పేసి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన ఇలా మమ్మీ డాడీ తను తమ్ముని చంపేస్తుంది, రండి రండి అని పిలిచేసరికి మనోళ్ళు పరిగెత్తా వెళ్ళి చూస్తే తను డోర్ నే ఓపెన్ చేయకుండా అడ్డంగా నిల్చుకునేసి ఉంటుంది. ఇలా అయితే అయ్యేలా లేదని చెప్పి మన హీరోయిన్ రిస్క్ చేసి కిటికీ నుంచి బయటికి వెళ్ళి బాత్రూమ్ కిటికీ లోపలికి వెళ్ళి బాబుని కాపాడేద్దాం అనుకుంటే తను మన హీరోనే పట్టేస్తుంది. అప్పుడు డోర్ బ్లాక్ చేసేకి ఎవరు లేదు కదా. వెంటనే మన హీరో డోర్ ని పగల కొట్టుకుని వచ్చి ఆ బేబీని బయటికి తీసి ఐలాగే చేసి ఒక ల్యాంప్ పెట్టి నెత్తిగా ఒక్కడిస్తాడు. బట్ తను మళ్ళీ వస్తా అంటే మనోడు కూడా మళ్ళీ కొట్టేకి ట్రై చేస్తాడు. బట్ తను ఈసారి సింగిల్ హ్యాండ్ లో ఆపేస్తుంది. కానీ అది ఎలక్ట్రిక్ ల్యాంప్ కదా. వెంటనే మన హీరోయిన్ ప్లగ్ చెక్కేసరికి షాక్ కొట్టే పడిపోతుంది. ఇంకా వెంటనే పోలీసులకి, ఎమర్జెన్సీ సర్వీసెస్ కి, ఆ రేగ డబ్బా ఓనర్ అందరికి కాల్ చేసేసరికి వాళ్ళందరూ వచ్చేస్తారు. ఇంకా రోబోట్ గురించి కూడా రిపోర్ట్ చేసేసరికి వాళ్ళు రోబోట్ ని పట్టుకెళ్ళిపోతారు. అలాగే బుడ్డోడికి కూడా ఏం కాలేదన్నమాట. బట్ ఎందుకైనా మంచిది కొన్ని టెస్టులు చేయాలని చెప్పి డాక్టర్లే చెప్పేసరికి మన హీరోయిన్ ఐలా ఇద్దరు వెళ్తారు. అట్లే ఈ పక్క ఆలిస్ ని చూసుకుంటే తన్ని క్రియేట్ చేసిన క్రియేటర్స్ లేకుంటే ప్రోగ్రామర్స్ అసలు తను ఎందుకు ఇలా చేశానని చెప్పి తన మెమరీని కంప్యూటర్లో వేసుకొని చూస్తా అంటే వాళ్ళు ఇచ్చిన కమెంట్సే కాకుండా తను ఓన్ గా కొన్ని కమెంట్స్ రాసుకున్న విషయం తెలుస్తుంది. అప్పుడే ఆలిస్ ఆ సిస్టమ్స్ ని హ్యాక్ చేసి తన కాన్షియస్ ని సర్వర్ లోకి అప్లోడ్ చేద్దామని ట్రై చేస్తా అంటే వెంటనే మనోళ్ళు మెమరీ కార్డ్ తీయేస్తారు. బట్ తను ఇంకా సిస్టమ్ లోనే ఉందన్నమాట. ఇప్పుడు కనుక తన్ని మెయిన్ సర్వర్ లోకి వదిలేస్తే తను ప్రపంచంలో ఉన్న ఏ రోబోట్ లో కన్నా తన కాన్షియస్ ని డౌన్లోడ్ చేసుకుని మనుషుల్ని చంపేందుకే ట్రై చేస్తుంది కాబట్టి అలా తన్ని చేయనీయకుండా మెయిన్ పవర్ సోర్స్ నే కట్ చేస్తారు. బట్ అప్పటికే తను తన కాన్షియస్ ని ఆ రూమ్ లోనే ఒక రోబోట్ కి దింపేసింది కాబట్టి తను ప్రాణాలతో వచ్చి వాణ్ణి చంపేదే కాక ఆ అమ్మాయిని కూడా గుద్దే చంపేస్తుంది. ఈ పక్క మనోడు బార్కి వచ్చింటే మనోడికి మందు పోసేది కూడా ఒక రేగ డబ్బానే అనమాట. కానీ మనోడికి వాటిపైన నమ్మకం లేకపోయేసరికి దాన్ని తాక్కుండానే పక్కన పెట్టేస్తాడు. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ రేగ డబ్బా అలేసి వచ్చి షాగిస్తుంది. నిజానికి మనోడు ఎప్పుడైతే తన్ని రీస్టార్ట్ చేసింటాడో అప్పటి నుంచి తను ఎలాగైనా వాడిని హ్యాపీగానే ఉంచుకుని వాడిని ఎలాగైనా ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలని చెప్పి డిసైడ్ అయి ఉంటుంది. మంచిదే, కానీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని చంపేద్దామనే కాన్సెప్ట్ ని తను మరీ సీరియస్ గా తీసుకుంటుంది. అందుకే వాడి ఫ్రెండ్ వచ్చి గొడవలు చేసి ప్రాబ్లం చేసినప్పుడు వాడుంటే ప్రాబ్లం కదా, అందుకే వాడిని చంపేసి ప్రాబ్లమ్ ని క్లియర్ చేస్తుంది. నెక్స్ట్ ఫ్యామిలీ అంటేనే ఎప్పుడు ప్రాబ్లమే కాబట్టి వాళ్ళని కూడా లేపేద్దామని చెప్తా అంటే అట్లే ఈ పక్క హాస్పిటల్లో చూసుకుంటే సేమ్ అలైజ్ లానే ఉన్న ఒక రోబోట్ మన హీరోయిన్ జాయిన్ అయిన హాస్పిటల్లోకి వెళ్తున్నట్టు చూపిస్తారు. వెంటనే మనోడు వెళ్దాం అనుకుంటే వెళ్ళనివ్వదు. కనీసం హెల్ప్ అని అడిగితే మిగతా రోబోట్స్ వచ్చి భలే కోఆపరేట్ చేస్తుంది. మనోడికి కాదు తనకి. అప్పుడే మనోడు అర్థం చేసుకుంటాడు తన్ని ఓడించాల్సింది బలంతో కాదు బుద్ధితో అని. వెంటనే మనోడు కొంచెం ఎమోషనల్ గా మాట్లాడి, సరే అలైస్ వీటన్నిటిని ఇక్కడే వదిలేసి మనమిద్దరం మాత్రం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని చెప్తా అంటే తను కూడా లైట్ గా కనెక్ట్ అవుతున్నట్టు చూపిస్తారు. కరెక్ట్ టైం చూసి ఆ మెమరీ కార్డు పీకేసరికి తను షట్ డౌన్ అవుతుందో లేదో వెంటనే అక్కడి నుంచి పరిగెత్తేస్తాడు. ఈ పక్క హాస్పిటల్లో చూసుకుంటే ఏదో పగిలిపోయినట్టు మన హీరోనికి సౌండ్ వినిపించేసరికి ఏమైంటుంది అని చెప్పి నిదానంగా వెళ్తుంది. తను వెళ్ళిపోయిన తర్వాత ఐలా అని చెప్పి మన హీరోయిన్ కూతుర్ని పిలుస్తా అంటే మన అమ్మ ఎందుకు ఇప్పుడు పిలుస్తానని చెప్పి తను వెతుక్కుంటా వెళ్తాంటే టక్కునొచ్చి లాక్కెళ్ళిపోతుంది. చూస్తే తనే మన హీరోయిన్. మరి మన హీరోయిన్ వాయిస్ లో పిలుస్తూ వస్తున్నది ఎవరు అని చూస్తే ఆ రేక డబ్బా ఆలిస్. వెంటనే మనోళ్ళు కింద దాక్కునేస్తారు అనుకుంటా. బట్ తను మనోళ్ళని ఏ రూమ్ లో జాయిన్ చేసినారు అని చెప్పి చూస్తా అంటే అదే ప్లేస్ కి ఒక లేడీ నర్స్ వచ్చేసరికి తన్ని చంపేసి ఆ కార్డ్ ఎత్తుకొని చూస్తా ఉంటుంది. ఆ గ్యాప్ లో మనోళ్ళు ఇద్దరు నిదానంగా తప్పించుకుంటా అంటే ఒక చిన్న గ్లాస్ పీస్ మన హీరోయిన్ చేతికి గుచ్చుకునేసరికి ఎవరో ఉన్నారు అని చెప్పి చూస్తుంది. కానీ తను పెద్దగా పట్టించుకోపోయేసరికి వీళ్ళు కూడా పరిగెత్తా బాబు కోసం వచ్చేస్తారు. వెంటనే గ్లాస్ పీస్ ని పీకేసి బాబుని ఎత్తుకుని బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే తను వెనకాలే వస్తుంది కాబట్టి బయటికి వెళ్ళలేమని అర్థం చేసుకుని అక్కడున్న కర్టెన్స్ మధ్యలో దాక్కునేస్తారు. తను కూడా వచ్చి చూస్తుంది. కానీ ఎవరు కనిపించకపోయేసరికి సెల్ అని చెప్పి బయటికి వెళ్ళిపోదాం అనుకుంటే కింద ఉన్న బ్లడ్ డ్రాప్స్ కనిపించేసరికి దాన్నే ఫాలో చేసుకుంటా మన హీరోయిన్ దగ్గరికి వస్తుందో లేదో వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని కొట్టేసి మనోళ్ళు పరిగెత్తేస్తారు. వెంటనే అంబులెన్స్ ఎత్తుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పి దాన్ని ఆన్ చేస్తంటే ఆ నవ్వక ముందే ఆ డోర్ ని పీకేసి మన హీరోయిన్ ఎత్తి పారేస్తుంది. ఈ గుండె ఉండేదాని వల్లే కదా వాడు నిన్ని చూస్తున్నాడు. అదే ఈ గుండె లేకపోతే అని చెప్పి ఏదో ఒక సైకోలా మాట్లాడి తన గుండెను చీల్చి బయటికి తీసేద్దామని చెప్పి ట్రై చేస్తంటే కరెక్ట్ టైంకి మన హీరో కారులో ఎంట్రీ ఇచ్చి తన్ని గుద్ది పడేస్తాడు.
కానీ ఆ కార్ క్రాష్ లో మనోడికేమో అయిపోయేసరికి తను వెక్కి వెక్కి ఏడుస్తా అంటే ఆ రేఖ డబ్బా మాత్రం సావనంటుంది. సేమ్ టర్మినేటర్ లో అర్నాడ్ లాగా మన హీరోయిన్ మీదకి వచ్చి చంపేద్దామని చెప్పి ట్రై చేస్తా అంటే నెత్తి మీదే మళ్ళీ ఒకటి ఇస్తాడు. వెంటనే రెండోసారి పట్టుకునేసింటే టక్కని మన హీరోని ఒక షార్ప్ ఆబ్జెక్ట్ ఎత్తి తన కంట్లోనే కూర్చేసరికి తను అట్లే పడిపోతుంది. అంతే తన కథ కూడా కథం అనమాట. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే పర్లేదు మనోళ్ళు కూడా ఓ మాత్రం రికవర్ అయినారు కాబట్టి నలుగురు హ్యాపీగా ఉన్నట్టు చూపించి మూవీని కూడా ముగిస్తారు. కానీ ఎన్ క్రెడిట్ సీన్ లో చూసుకుంటే ఏమో ఇన్వెస్టిగేషన్ చేస్తా అనే పేరుతో మెయిన్ పవర్ సప్లైని కనెక్ట్ చేసేసరికి ఇన్ని రోజులు సిస్టమ్ లో ఉన్న యాలిస్ కాన్షియస్ ఇప్పుడు మెయిన్ సర్వర్ లోకి అప్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు తను ప్రపంచంలో ఉన్న ఏ రోబోట్ లోనే తన కాన్షియస్ ని డౌన్లోడ్ చేసుకుని తిరిగి వచ్చేందుకు ఛాన్స్ ఉంది. అలానే సేమ్ తనలానే ఉన్న ఒక రోబోట్ కళ్ళు తెచ్చినట్టు చూపించి ఇక్కడ మూవీని ముగిస్తారు. ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయని వాళ్ళు కామెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుండా, ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.